స్వామిగా నాకు తెలుసు. కాకపోతే ఒక చిన్న డౌట్ భక్తుల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఒక డౌట్ ని క్లారిఫై చేయండి. ఒక్క నిమిషం మీరు మాట్లాడిన దానికి నేను కంటిన్యూషన్ చెప్పుకుంటూ పోతే ఇది ఎట్లా సార్? క్రాస్ చెక్ చేయకుండా, అంటే క్రాస్ క్వశ్చన్ చేయకుండా మీరు చెప్పిందే వింటూ ఉంటే ఇంక మేము ఉండి వేస్ట్ కదా. మీకు ఇచ్చేసి మేము సైలెంట్ అవ్వచ్చు. డౌట్స్ క్లారిఫై చేయకపోతే ఎట్లా? మీ నాయకులు చెప్తున్న మాటలకు కూడా సమాధానం చెప్పాలి కదా. రామారావు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆడియో డిస్టర్బెన్స్ గా ఉంది, క్లారిటీ లేదు, బ్రేక్ అవుతూ వస్తుంది. ఇద్దరు మాట్లాడితే కనుక అర్థం కాదు. ఒక నిమిషం వెయిట్ చేయండి. నెయ్యి కాదు, లేదంటే కనుక దీంట్లో ఫ్యాట్స్ లేవు, యానిమల్ సంబంధించి ఫ్యాట్స్ అన్నారు, ఫిష్ ఆయిల్ అన్నారు, ఇవన్నీ అన్నారు, దీనికి దానికి తేడా ఉంది అంటున్నారు. నేనేమంటున్నా, స్వచ్ఛమైన నెయ్యితో తయారు ఒక్క నిమిషం, స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేయాలి కదా అంటున్నా. మీరు రెండింటికి పోలిక చెప్పేస్తూ ఇది కాదు కదా అనేస్తున్నారు. అసలు నెయ్యి అనేది ఎట్లా తయారవుతుందండి? మేడం, ఇక్కడ నెయ్యి అనేటువంటిది ఈ రోజు ఒక్క రోజుతో జరుగుతున్నటువంటి అంశం కాదు. దానికి ఆన్సర్ చెప్పండి సార్. నెయ్యి అనేది ఎట్లా తయారు చేస్తారు? నెయ్యి ఎందులో చూస్తుంది? ఏ విధంగా తయారు చేస్తారు? దాని ప్రాసెస్ ఏంటి? మేడం, ఈ శాంపిల్ అనేది ఎప్పుడు తీసుకున్నారు అనేది మీకు క్లారిటీ రావాలని నేను ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ధూళిపాల నరేంద్ర సంబంధించినటువంటి సంఘం డైరీ, నందిని డైరీలు, దాంట్లో మళ్ళీ హెరిటేజ్ కలిసి ఇంటర్నల్ గా ఒప్పందాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి సరఫరా. ఇదే సంఘం డైరీ మార్కెట్ లో అరకిలో నెయ్యి 350 రూపాయలు అమ్ముతుంటే ఇక్కడ 320-30 టెండర్ పోర్ట్ చేస్తారు. ఎలా సాధ్యం అవుతుంది? నేనేమంటున్నానంటే కొంత వెజిటబుల్ నేను అడిగిన దానికి స్ట్రైట్ గా ఆన్సర్ రావట్లేదు. పరిస్థితులు మనకు కనిపిస్తుంది. ప్రజలకు అర్థమయ్యేటట్టు క్లియర్ గా మాట్లాడదాం. ఈ రిపోర్ట్లు, ల్యాబ్లు ఇవి కాకుండా రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారం మీరు అంగీకరిస్తున్నది, వాళ్ళు అంగీకరిస్తున్న దానికి ఒక మిడిల్ గా ఒక పార్ట్ అయితే ఉంది. ఇది నెయ్యి, ఒక నిమిషం, ఇది జంతువుల ఫ్యాట్ లేదంటే ఫిష్ ఆయిల్ ఇది కాదని చెప్పి మీరు అంటున్నారు. అసలు కల్తీ అయితే జరిగిందనేది వారు చెప్తున్నారు. మధ్యస్థంగా ఒక పాయింట్ అయితే ఉందిగా, అది కెమికల్స్, పామ్ ఆయిల్, వేరే ఆయిల్స్ కలిసా అనేది అయితే వెజిటబుల్ ఆయిల్స్ కలిసా అని చెప్పి ఇప్పుడు మీరు కూడా అన్నారు దాంట్లో రిపోర్ట్ లో ఇచ్చిందని. నెయ్యి అనేది ఎట్లా తయారు చేస్తారు? పాలతోను, పాల తర్వాత వెన్న, మీగడ తర్వాత దాని నుంచి కదా పెరుగు మీద వచ్చినటువంటి మీగడ, ఆ మీగడని చిలికితే వచ్చేది వెన్నని మరగబెడితే వచ్చేది నెయ్యి, అంతేనా? మీ పాయింట్ మీరే ఉన్నారు, అదే చెప్తున్నాను. గత కొన్ని రోజుల నుంచి ఇదే నడుస్తోంది. మీరేమో ఈ పాయింట్ అంటారు, టీడీపీ వాళ్ళేమో ఆ పాయింట్ అంటారు. క్లియర్ గా భక్తులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. వినండి మేడం, బాత్రూమ్ లో వాడేటువంటి కెమికల్స్ లడ్డూలో కలిసి నేను మాట్లాడుతున్నాను. ఇది సమంజసం మీరు చెప్పండి. దాని మీద మాట్లాడుతున్నాను. వీళ్ళు చేసినటువంటి అపచారం వెంకటేశ్వర స్వామి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుంది. వీళ్ళకి వెంకటేశ్వర స్వామి అంటే కనీసం గౌరవం కానీ, భక్తి కానీ, మర్యాద కానీ లేనటువంటి అంశం కనిపిస్తుంది. రాంబాబు గారు వినండి అంటున్నా, నా క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వట్లేదు. మళ్ళీ మీరు ఏది కావాలో అదే చెప్తున్నారు. నా క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి, మిమ్మల్ని కంటిన్యూ చేద్దాం. మళ్ళీ బాత్రూమ్ క్లీనర్స్ లో వాడేటువంటి నా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి సార్. ఆరోపిస్తున్నారు. ఇక్కడ మీరు డిఫరెన్స్ ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆన్సర్ మై క్వశ్చన్ ప్లీజ్. నెయ్యి ఎట్లా తయారు చేస్తారు? ఆ శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఎటువంటి నెయ్యిని వాడతారు? ఎటువంటి నెయ్యిని వాడాలి? నెయ్యి ఎట్లా తయారు చేసేది ప్రతి ఒక్కరి చిన్నపిల్లలు చెప్తారు. నెయ్యి ఆ యొక్క గేదెల నుంచి సేకరించి, ఆవుల నుంచి సేకరించినటువంటి పాల నుండి నెయ్యి తీసుకొని ఆ డైరీస్ అవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి సంస్థలన్నీ కూడా ఉంటాయి ఈరోజు మార్కెట్ లో. కానీ అదేవిధంగా టీటీడీకి సాంప్రదాయంగా వస్తున్నటువంటి ప్రక్రియ నెయ్యి అంశం అది. నేనేమంటున్నానంటే వీళ్ళు ఎటువంటి ఆధారం కూడా నిరాధార ఆరోపణ చేశారు. కానీ ఆ విధంగా జరగలేదంటున్నారు కదా. ఇప్పుడు ఏదైతే నార్మల్ ప్రాసెస్ ప్రకారం నెయ్యి తయారీ కావాలో ఆ విధంగా తయారీ కాలేదు. పాలు కానీ పాలు కెమికల్స్, ఇప్పుడు మనం చాలా వార్తల్లో వింటున్నాం నకిలీ పాలు ఏ విధంగా తయారు చేస్తున్నారు, అన్నింటిలో నకిలీ ఏ విధంగా వస్తుంది అనేది. ఎవరు సిటిజన్ రిపోర్ట్ లో లేదా? నెయ్యి అంశం వచ్చేటప్పటికి కల్తీ జరిగింది అనేటువంటి అంశం మీద చేసినటువంటి ఆరోపణ మీద ఇంకా దర్యాప్తు కొనసాగిస్తూ ఎవరు అనేది ఎందుకు? ప్రత్యక్షంగా మీరే లైవ్ డిబేట్ లో కొద్ది సెకండ్ల ముందు మీరే చెప్పారు, కొద్ది నిమిషాల ముందు. బహిరంగ ఫ్లెక్సీలు ఏంటి? ఏ చెప్పింది, ఏ సిపి చెప్పింది? ఇక్కడ అన్యాయం అక్రమం జరిగిందని చెప్పి ఎక్కడ నిర్ధారించారు? 250 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని 250 crores. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పక్కన ఇరువురు టీటీడీ చైర్మన్ గా పనిచేసినటువంటి బొమ్మల కరుణాకర్ రెడ్డి, ఇప్పటికీ అదే వర్షన్. మీరు ఏదైతే లోతుగా విచారణ కావాలంటున్నారో దాని ప్రకారమే కూటమి ప్రభుత్వం కూడా లోతుగా విచారణ జరిపి ఆ కమిటీ ద్వారా ఎటువంటి ఇన్ఫర్మేషన్ సేకరిస్తారు, దాని మరి సుప్రీంకోర్టుకి ఏ విధంగా దాఖలు చేస్తారు అనేది వెయిట్ చేస్తుంది. ఎందుకంటే కమిటీ వేశారు. నెక్స్ట్